ఎలా ఉన్నారు అందరూ? టుడే పుదీనా గ్రీన్ చట్నీ చేద్దామని చెప్పి తీసుకున్నానండి. ఇది కట్లెట్ గానీ, చికెన్‌కి గానీ ఏదైనా బావుంటది. ఇదేమో ఫస్ట్ మిక్సీ చేసుకోవాలండి. దీనికి కావాల్సిన సామాను ఒక కప్పు పుదీనా, ఒక కప్పు హాఫ్ కప్పు శనగగుళ్ళు, కొంచెం పెరుగు స్మాల్ కప్‌తోని, ఒక 4, 5 పచ్చిమిర్చి, గార్లిక్ ఏసుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసుకొని కొంచెం తగినంత సాల్టు. ఇంకా దీనికేమి పోపులు అవి ఎయ్యవసరం లేదు. జస్ట్ అలా ముంచుకొని తినేయడమే ఏదైనా. చికెన్ అయినా ఫ్రై చేసుకోవాలండి మిక్సీలో. పుదీనా ఏసిన తర్వాత కొంచెం పెరుగు అవి యాడ్ చేసుకోవాలి. చిల్లీ అంతా చూపించాను కదండీ మీకు అవన్నీని. పెరుగు కూడా ఏసేసుకోవాలి. మిక్సీ చేసుకొని చాలా బాగా వచ్చింది చూడండి. కలర్ కూడా చాలా బాగుంది. మిక్సీ అయిపోయింది. ఇంతేనండి. ఇది కట్లెట్ గానీ, చికెన్ గానీ ఏదైనా ఫ్రై ఆటిలకైతే బావుంటదండి చిన్న పిల్లలకి. కట్లెట్ అంటే కొంచెం ఏదైనా వెజిటబుల్స్ ఏవైనా చేసుకుంటే దాంట్లో జస్ట్ అలా. నేను కొంచెం స్పైసీగా కావాలని కొంచెం చిల్లీ ఎక్స్‌ట్రా ఏసాను. పిల్లలకైతే అన్ని చిల్లీస్ అవసరం